నమస్తే, వెల్కమ్ టు కాలోజ్ టీవీ. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాన్ని అణిచివేస్తాం, మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్రం చాలా పెద్ద ఎత్తున సీరియస్గా ఆపరేషన్ కగారు పేరిట ఏ విధంగా గత కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ నిర్మించడానికి ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలా రాష్ట్రాల్లో కూడా ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకులను ఏ విధంగా ఫేక్ ఎన్కౌంటర్లో చంపిందో మనందరం కూడా చూసినాం. సో ఈ క్రమంలో రీసెంట్గా దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి గారు, చాలామంది దామోదర్ లాంటి వాళ్ళు చాలామంది కూడా లొంగిపోయారని చెప్పేసి ఇటు ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. కానీ లొంగిపోలేదు, మేము మమ్మల్ని అరెస్ట్ చేసని చెప్పేసి ఇటు మావోయిస్ట్ వర్గం నుంచి ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో మనతో పాటు మాట్లాడడానికి మల్లా రాజిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేసి రీసెంట్గానే అరెస్ట్ కావడం జరిగింది. సో వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నారు సార్. సో ఎన్ని సంవత్సరాలు కదా సార్ మీరు మావోయిస్ట్ ఉద్యమంలోకి పోయి? అసలు మీ ప్రస్థానం ఒకసారి చెప్పగలుగుతారా సార్? మావోయిస్ట్ ఉద్యమంలోకి వచ్చిన 51 సంవత్సరాలు. 51 సంవత్సరాలు. మీ ఏజ్ సార్? 76. ఓకే, అంటే మీ దాదాపు ఒక 20-21 సంవత్సరాల లోపలే మీరు మావోయిస్టుల ఉద్యమానికి ఆకర్షితులు రావడం జరిగింది. సో అంటే ఎందుకు మీరు మావోయిస్ట్ ఉద్యమంలోకి పోవాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఆనాడు సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, దోపిడీ, పీడనలు, ఇవన్నిటికీ వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమై ప్రజల మీద ప్రభావితం చేసినటువంటి నేను కూడా ఆ ప్రభావానికి లోనై విప్లవ రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, అట్లా విప్లవ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆర్గనైజర్గా విభిన్న ప్రాంతాల్లో పనిచేస్తూ పార్టీ ప్రజల్ని సంఘటితపరిచే కార్యక్రమాల్లో భాగస్వామినైనా. అట్లనే పార్టీ తీసుకున్నటువంటి గెరిల్లా జోన్ పర్స్పెక్టివ్లో భాగంగా దండకారణ్యాన్ని కూడా వెళ్ళడం జరిగింది. ఓకే, అంటే మీరు దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది అసలు? దేశవ్యాప్తంగా పనిచేసినటువంటిదే చాలా రాష్ట్రాలే ఉన్నాయి. ఓకే, దాదాపుగా 1 డజన్ మేరకు ఉన్నాయి. ఓకే, తర్వాత నేను సౌత్ వెస్ట్ ఆర్బీ కార్యదర్శి కూడా ఉన్నాను. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవి ఉన్నాము. తర్వాత దండకారణ్యంలో పనిచేసినాము, తెలంగాణలో పనిచేసినాము. అట్లనే ఏఓబి దండకారణ్యంలో భాగంగా ఉండగా ఏఓబి వైపు కూడా వెళ్ళడం జరిగింది. ఒరిస్సాలో పనిచేసాను. ఇవన్నీ రాష్ట్రాలలో నేను పనిచేస్తూ వచ్చినాను. చివరికి దండకారణ్యంలో లాస్ట్కు 2 సంవత్సరాలు కగారు దాడిని ఎదుర్కొంటూ తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణకు వచ్చిన తర్వాత ముఖ్యంగా సమాజంలో వచ్చినటువంటి మార్పుల గురించి మేము 2020 వరకే అది ఉత్పత్తి సంబంధాల డాక్యుమెంట్ని తీసుకురావడం జరిగింది. దానికి ముందే మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉండే చేయడంలో విఫలమైన అనేటువంటిది కూడా కేంద్ర కమిటీ 2020లో జరిగిన కేంద్ర. అంటే ఎందుకు విఫలమయ్యారు అనుకున్నారు అసలు? ఏ విషయాల్లో మీరు విఫలమయ్యారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉదాహరణకు మోడ్ ఆఫ్ ప్రొడక్షన్లో వచ్చిన చేంజెస్ మనం సమగ్రంగా చూడలేదు. అదే అర్ధ ఉపనివేశ స్థితిలోనే అర్ధ ఉపనివేశ స్థితిలోనే సమాజం ఉందనేటువంటిది భావిస్తూ వచ్చింది. ఇది ద్రవ్య పెట్టుబడి, సామ్రాజ్యవాదుల యొక్క ద్రవ్య పెట్టుబడితోని డెవలప్ అయినటువంటి స్థితిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉండేది. అది అధ్యయనం చేయడంలో లోపం జరిగి దాన్ని విశ్లేషించుకోలేకపోయినా 2021 జనవరి వరకు దాని మీద ఒక అవగాహనకు వచ్చి ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ సమాజంలో అంతకుముందు ఫ్యూడలిజం ఆధిపత్య స్థానంలో ఉన్నది. ఈ 70 సంవత్సరాల చరిత్ర చూస్తే దళారి బుర్జువా వర్గాలు ఇప్పుడు ఆధిపత్య స్థానంలోకి వచ్చినాయి అనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ ఉత్పత్తి సంబంధాల దస్తావేజులో సిబిబి యొక్క రోలును కూడా స్పష్టంగా వ్యక్తీకరించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. ఆ నిర్ణయంలో భాగంగా డాక్యుమెంట్స్ తీసుకురావడం జరిగింది. డాక్యుమెంట్ని ఈ మేరకు ఇటు దండకారణ్య బేస్గా ఉన్నటువంటి సిసి మెంబర్లు చాలామంది చర్చించారు. మిగతా సిసి మెంబర్లకు పంపించి దాన్ని రిలీజ్ చేద్దామని అనుకోవడం జరిగింది. కగారులో ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న సిసి మెంబర్లను సమన్వయం చేయడం సాధ్యం కాలేదు. వాళ్ళకు అంది ఉంటాయా అందలేదా అనేటువంటిది కూడా స్పష్టంగా తెలియదు. ఇప్పుడు దస్తావేజ్ కూడా తయారై ఉంది. దస్తావేజులో చెప్పినటువంటిది సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి విధానం, తర్వాత
భూస్వామ్య విధానం, ఈ మూడింటి యొక్క లింకుకు విశాల ప్రజలకు మధ్యన ఉన్నటువంటి వైరుధ్యమే ప్రధాన వైరుధ్యంగా మనం నాడు చెప్పుకోవాల్సి వస్తుంది. దానికి అనుకూలంగా మన కార్యాచరణ రూపొందించుకోవాలనేటువంటిది ఆలోచించి పార్టీని రహస్యంగా విభిన్న ప్రాంతాలకు పంపించి వాళ్ళని ఆర్గనైజర్స్గా సమన్వయించడం అనేటువంటి చేద్దామని అనుకొని మేము నాయకత్వం రక్షణ స్థావరాలను ఏర్పాటు చేసుకొని బయట ఉండి గైడ్ చేద్దామనేటువంటిది నిర్ణయించుకొని బయటకు వచ్చినాం. సార్ ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఏమో మీరు లొంగిపోయారని చెప్పేసి ప్రభుత్వం నుంచి వాదన వినిపిస్తూ ఉంది, మీడియాలో కూడా చర్చ అంతా జరుగుతుంది. కానీ రీసెంట్గా 2-3 రోజుల నుంచి మీరు మాత్రం మేము లొంగిపోలేదు, అరెస్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. అసలు దీనికి అసలు ఎక్కడ పొంతలు గుర్తులేదు, దీనికి కొంచెం క్లియర్గా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాము. నేను ఫస్ట్ 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు బయటకు వచ్చిన. ఫిబ్రవరి 1, 2020. నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల సంబంధంలో ఉన్నాను. ఓకే. అయితే అది ఎట్లా తెలిసిందనేటువంటిది ఇప్పటికీ ఒక మాయా ప్రశ్నకం ఉంది. ఓకే. అయితే మేము ఆధారపడ్డ వ్యక్తులు ఎస్ఐబి దృష్టిలో ఉండొచ్చు, పోలీసుల దృష్టిలో ఉండొచ్చు, వాళ్ళ దారినే బయట వాళ్ళని కోఆర్డినేట్ చేసినాం కాబట్టి అది ఎక్స్పోజ్ కావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయనేది ఆలోచిస్తున్నాం. అది రేపు బయటికి పోతే ఆ మిత్రులు ఎవరెవరు ఆధారపడడం అనేటువంటిది కలిసి మాట్లాడితే విషయం అర్థమవుతుంది. అయితే మేము ఇంకా లోతుగా ఎస్ఐబి చాలా యాక్టివ్గా ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో మేము ఇంకా లోతుగా ఆలోచించుకుంటే వీళ్ళ మీద ఆధారపడకుండా బయట శక్తుల మీద ఆధారపడే విధంగా మేము ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. నేను భీమారంలో అరెస్ట్ అయిన హన్మకొండ టౌన్లో, మన దేవ్జీ హైదరాబాద్లో ఒక మిత్రుడు. మీరు ఫిబ్రవరి 1 నుంచి వరంగల్లో ఉన్నారు? ఫిబ్రవరి 1 నుంచి 18 దాకా ఉన్నాను నేను వరంగల్. 18 సాయంత్రం 6:30 గంటలకు ఎస్ఐబి వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. అంటే ఒకే సమయంలో ఇద్దరు అరెస్ట్ అయ్యారా, లేకపోతే డిఫరెంట్ సమయాల్లో డిఫరెంట్ ప్లేసులలో ఒకటే సమయంలో అరెస్ట్ అయ్యారు? 6:30 ఆయన కూడా చెప్పింది. కలిసిన తర్వాత ఇది ముందు తెలియదు కదా, కలిసిన తర్వాత ఏంటంటే 6:30కే పట్టుకున్నారు అని. సేమ్ టైం ఇక్కడ కూడా సేమ్ టైం. ఓకే. అంటే మీతో పాటు ఇప్పుడు దామోదర్ కూడా అరెస్ట్ అయ్యాడు. సో దామోదర్ అరెస్ట్ అయ్యారా, లొంగిపోయారా? దామోదర్ 22వ తారీఖు నాడు అరెస్ట్ అయ్యాడు. బెంగళూరుకు పోతున్న క్రమంలో మధ్యలో ఆయన ఎవరి మీదనైతే ఆధారపడ్డారో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలనేది ఒక అనుమానం కలిగింది. ఆ మేరకు చర్చించుకున్నాం. ఇప్పుడు మాకు ఈ ప్రోగ్రాంలో కలిసింది కాబట్టి అట్లనే ఆ వ్యక్తి ఎవరైతే తీసుకొచ్చారో ఆయనే అయి ఉండటానికి ఆస్కారం ఉన్నది అనేది చెప్పినాం. సార్ మీరేమో మీ ఏజ్ ఏమో 76లో ఉన్నారు, సో వృద్ధాప్యంలో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్ట్ ఉద్యమాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని ఎందుకు అనిపించింది సార్? అసలు ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమాన్ని కంటిన్యూ చేయడం కన్నా మావోయిస్ట్ పార్టీని లీగల్గా రికగ్నైజ్ చేయమని కేంద్రానికి ఇప్పుడు అడుగుతున్నారు. బట్ మీరు మావోయిస్ట్ దండకార్యం ఉన్నప్పుడు కానీ లేకపోతే మీ పోరాటాలు ఉన్నప్పుడు కానీ దాదాపు మీరు 75-76 ఏజ్లో ఉన్నారు కదా. అంటే మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదా? అంటే నాకు శారీరకంగా వీక్ అయిపోయినా, నా ఏజ్ అయిపోయిందని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదా మీరు? అంటే శారీరకంగా బలహీనపడ్డం అనేది అనుకోలేదు, కానీ 2 సంవత్సరాల నుంచి ఎడతెగినటువంటి దాడుల మధ్యనే సమన్వయం చేసుకోలేని పరిస్థితిలో ఉండిపోయినాం. ఇక మాలో ఉన్నటువంటి భావాలు ఇతరులకు వ్యక్తం చేసి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకొని వాటిపైన చర్చించి నా భావాలపైన కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉండే, కానీ అలాంటి సంబంధాలే పార్టీలో లేని స్థితికి మేము నెట్టబడ్డాం. దాడులు జరిగినాయి, అనేక దాడులలో నష్టాలు కూడా పొందినాం, జనరల్ సెక్రటరీని కోల్పోయాను. ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఏసీసీ మెంబర్ కూడా ఒక సోను తప్ప ఇంకేసీసీ మెంబర్ కూడా నాకు కలవలేదు. ఓకే. అదే క్రమక్రమంగా అనేక మంది కామ్రేడ్స్ కూడా అమరులు కావడం అనేది జరిగింది దాడులలో. లాస్ట్ చివరకు ఈ ఇక్కడ తిరుపతిని కలిసి చర్చించుకొని మనం బయట డెన్స్ అరేంజ్ చేసుకొని అక్కడ రహస్యంగా ఉంటూ ఏదో కవర్లో ఉండి ఇక్కడ దామోదర్ ద్వారా కానీ ఇంకో కామ్రేడ్ ద్వారా కానీ పార్టీ ఆర్గనైజర్లను కన్సాలిడేట్ చేసుకుంటూ పనిచేద్దామనేటువంటి నిర్ణయించుకొని బయటకు వచ్చినాం. అంతే. అది బయటకు రావడంతో 18వ తారీఖు నాడు అరెస్ట్ చేసింది కాబట్టి అది అరెస్ట్గానే చెప్తున్నాం. మేము లొంగిపోవటానికి రాలేదు. సార్ ఇప్పుడు మావోయిస్టు పార్టీ గత 50 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది.
కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్లోబలైజేషన్ ప్రపంచంలో 2014-10 నుంచి మొదలు పెట్టుకుంటే అంత పరిస్థితులు మారిపోయినాయి. అంటే ఇంటర్నెట్ యుగం ద్వారా పరిస్థితులు మారిపోతున్నాయి. సో మీరు ఎలాంటి కమ్యూనికేషన్ చేయాలన్నా కానీ ఏదో విధంగా దొరికేటానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మీ పార్టీ మనుగడ ఈ 10 సంవత్సరాలుగా ఎట్లా సాగింది? అసలు మీ కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ మీ ఇన్ఫార్మేషన్ వ్యవస్థ కానీ ఎట్లా ఉండేది అసలు? 2020లో మేము ఉత్పత్తి సంబంధాల దస్తావేజును ఎట్లయితే తీసుకురాగలిగినాము, అప్పుడే మేము ఇంకా లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండేది. అది చేయలేని పరిణామమే 2024 నుంచి మేము అనుభవిస్తున్నటువంటి నష్టాలు. కాబట్టి ఏంటంటే సామాజిక స్థితిలో మార్పు వచ్చింది అనేటువంటిది చర్చలు జరిగినాయి, కానీ ఆ చర్చలు జరిగినప్పుడు మెజారిటీ కామ్రేడ్స్ యొక్క అభిప్రాయాలనే పాటించాల్సినటువంటి స్థితి. అంటే అదే ప్రజాస్వామిక కేంద్రీకరణ లోపనే మేము ఉండడం అనేది అది పార్టీ యొక్క డిసిప్లిన్ కూడా. కాబట్టి మా అభిప్రాయాలను ఎవరికి వాళ్ళ అభిప్రాయాలు సమాజం యొక్క స్థితిగతులను చూసి చెప్తున్నప్పటికీ మెజారిటీ కామ్రేడ్స్ అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థనే నిలబడి ఉన్నది అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాన్ని ఆమోదిస్తూ దాన్ని అమలు చేస్తూ వచ్చినాం. అయితే సమాజంలో మార్పులు జరిగినాయి, సాంకేతిక అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఆ సాంకేతిక అభివృద్ధి 2G నుంచి 4G 5G స్పెక్ట్రమ్ కూడా వచ్చింది, రేపు 6 కూడా రావచ్చు. అలాంటి స్థితిలో సెల్ ఫోన్స్ ఉపయోగం అనేటువంటిది నామమాత్రంగా ఉన్నది మా పార్టీలో. మీ పార్టీ వరకు మేము ఎవరూ సెల్ ఫోన్ ఉపయోగించడం లేదు. కాకపోతే ఏంటంటే డౌన్లోడ్స్ చేసుకోవటానికి, ప్రజల మీద ఆధారపడి డౌన్లోడ్స్ తెప్పించుకోవటానికి మేము అప్పుడప్పుడు నెట్వర్క్ పోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా ఎక్స్పోజ్ కావడానికి ఆస్కారం. ఇంతకాలం బతకడానికి ఏంటంటే మేము అందరం సెల్ ఫోన్ పెట్టుకొని నెట్కు పోయినటువంటిది లేదు. అది కమ్యూనికేషన్ వ్యవస్థ లేకుండా మీ ఎట్లా పార్టీ ఎట్లా నిర్మాణం వైర్లెస్ కమ్యూనికేషన్ ఉంది. డిజిటల్ కూడా నాయకత్వం ఉన్నప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్ కూడా ఉపయోగించుకునేటువంటిది వ్యవస్థ నిర్మించుకు మొత్తం ఎవరికి సంబంధం లేకుండా. అయితే మామూలుగా అది వైర్లెస్ వాళ్ళు కూడా స్కాన్ చేసుకోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఓసారి ఛానల్స్ కలుతాయి, ఓసారి వాళ్ళు బంద్ అయిన తర్వాత మళ్ళీ మేము మాట్లాడుకోవడము అనేటువంటిది చేస్తుంటాం. అయితే మేము ఇది ఒక రకంగా కమ్యూనికేషన్ సులభంగా రావటానికి కావాల్సిన ఒక ఆఫీసు, దానిలో కావాల్సిన నెట్ అరేంజ్ చేసుకోవడం అనేది లేదు. వైర్లెస్ ద్వారా వైర్లెస్కు అప్పగించినవి. దానికి ఒక వైర్లెస్ మీద పెట్టేసి దాన్ని ఒక ఆఫీస్గా తయారు చేసుకొని అక్కడి నుంచి కమ్యూనికేషన్ జారీ అయ్యే విధంగా మేము చేసుకోలేదు. కాబట్టి అది అర్థమైనా కూడా లొకేషన్ అంత ఈజీగా దొరికేటువంటిది లేదు. అదొకటి. ఇక కమ్యూనికేషన్ నెట్కు దూరంగా ఉన్నాం. నెట్ ఫైల్స్ వస్తాయి అప్పుడప్పుడు. పార్టీ అభయ్ పేరుతో కానీ అమృత్ పేరుతో కానీ ప్రకటనలు జారీ చేయడం అనేటువంటిది ఆ ఫోన్స్ ద్వారానే చేస్తాం. అది అందరి ఫోన్లు ఉపయోగించడం అనేది ఉండదు. కాబట్టి అట్లా రక్షించబడుతూ వచ్చినాం. అయితే కగార్ అభియాన్లో పార్టీ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా రాష్ట్రాల మధ్య కానీ, జిల్లా డివిజన్ల మధ్య కానీ, కేంద్ర కమిటీ మధ్యలో కానీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి స్థితిలో ఎలాగనే ఉండి స్టేట్ నిర్బంధాన్ని, రాజ్య నిర్బంధాన్ని ఎదుర్కొంటూ రావడం అనేటువంటిది జరిగింది. మార్చి 31 వరకు అమిత్ షా మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా అంతం చేసి నక్సలిజం ఫ్రీ ఇండియాగా తీర్చిదని చెప్పేసి అనడం జరిగింది. దాంతో పాటు భాగంగా కార్యాచరణలో భాగంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మార్చి 31 లోపు నక్సల్ రహిత భారతదేశంగా మనం చూడొచ్చా? అమిత్ షా గారి యొక్క లక్ష్యం నెరవేరింది అనుకోవచ్చా? ప్రభుత్వము చెప్తున్నటువంటి దానిలో అధిక బలగాలను మోహరించి దాడి చేస్తున్నాం కాబట్టి దానికి మరింత విశ్వసనీయత పెరిగి చెప్తున్నది. అయితే మావోయిస్ట్ పార్టీని పూర్తిగా నిర్మూలించడం అని అంటే వ్యక్తులుగా నిర్మూలించడమే. మావోయిస్ట్ భావాలను కానీ మావోయిజాన్ని కానీ నిర్మూలించడం అనేది అమిత్ షాతో కూడా కాదు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు
మావోలు నిర్మూలించబడ్డా కూడా ప్రజల సమస్యలను పరిష్కరించినటువంటిది ప్రభుత్వాలు ఏం చేయలేదు కాబట్టి ఆ మేరకు మళ్ళీ తిరిగి ప్రజల్లో మావోయిజం నిలబడుతుంది అనేటువంటిది మేము స్పష్టంగానే చెప్తున్నాం. అదే రేపు విప్లవ పార్టీ విస్తరించడానికి, విప్లవ పార్టీ బలోపేతం కావడానికి కారణభూతం కావచ్చు అనేటువంటిది కూడా చెప్పగలుగుతాం. అంటే ఇంకా మీరు అన్న మావోయిజం కానీ మావోయిస్ట్ భావజాలం కానీ ఇంకా పూర్తిగా నిర్మూలించలేరు, వాళ్ళు ఎవరు నిర్మించాలని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అంటే అదే పంతాలో మీరు నడవబోతున్నారా? ఆ పంతాలో కన్నా ఒకటి చట్ట పరిధిలో పనిచేస్తామని చెప్తున్నాం. మా పార్టీ పైన నిషేధం ఎత్తివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా అప్పీల్ కూడా పంపించినాం. పంపిస్తే లీగల్ చట్ట పరిధిలోనే ప్రజల్ని సంఘటిత పరుస్తాం అనేటువంటి చెప్తున్నాం. ఈ ప్రజలను సంఘటితపరిచి వాళ్ళ సమస్యల మీద పోరాటాలు తీసుకొస్తాము. అట్లనే వాళ్ళు పోరాడితే వాళ్ళకు మద్దతు. అంటే మీరు ఇప్పుడు కేవలం ఒక ఆయుధ పంతాను మాత్రమే వేయడం జరిగింది, మిగతా చట్ట పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశంలో కూడా మేము పోరాడతామని స్పష్టంగా చెప్తున్నారు. పోరాడతాం అదే విషయాన్ని స్పష్టంగా ఆ రోజు మీడియాకి చెప్పినాం, నిన్న కూడా మీడియా ముందు వ్యక్తం చేసినాము. అయితే దానికి పార్టీ పైన నిషేధాన్ని ఎత్తివేస్తుందా లేదా అనేటువంటిది మాకైతే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి లీగల్గా మీరు పని చేసుకోవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. సరే, లీగల్గానే మా అభిప్రాయాలు ఏంటంటే పార్టీ క్యాడర్ను, పార్టీ నాయకత్వాన్ని కలవడం, జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కలవడం, బయటకు వచ్చిన వాళ్ళని కలవడం, ప్రజల్ని కలవడం, ఇవన్నీ పూర్తయ్యే వరకు కొంత టైం పడుతుంది. ఆ టైంలో ప్రభుత్వం కూడా ఏమైనా అది ఇంపార్టెంట్ నిర్ణయం చేస్తుందా లేదా అనేటువంటిది చూడాలి. ఒకవేళ అది చేయకపోతే ఏదో ఒక సంస్థను ఫ్లోట్ చేసి దాని నాయకత్వంలో పనిచేయడం అనేటువంటి చట్ట పరిధిలో పనిచేస్తాం అనేది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మీరు చట్ట పరిధిలో పనిచేస్తామంటున్నారు, ఉద్యమాల్లో ఉంటా అంటున్నారు, మరి మీరు రాజకీయ మార్గాన్ని ఎన్నుకోబోతున్నారా, లేకపోతే కేవలం ప్రజా సమస్యల పట్ల ఒక ప్రజా సంఘాలుగానే ఉండదలుచుకున్నారా? ప్రజా సమస్యల పైన ప్రజల కోసం పనిచేస్తామని అనుకుంటున్నాం తప్ప రాజకీయాల్లో పోయి పార్లమెంటరీ విధానంలోకి వెళ్ళాలనేటువంటి మా ఆలోచన ఏం లేదు. మేము ఇప్పటి వరకు స్పష్టమే చేస్తున్నాం. అందుకోసం ఏంటంటే మేము ఏ రాజకీయ పార్టీలో చేరేది లేదు, ఏదో ఎన్నికల పార్టీని పెట్టేది లేదు, ఎన్నికల్లో పాల్గొనే. అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేద్దాం ఆలోచన అసలే లేదా సార్? ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మా ముందున్నటువంటి టాస్క్ ఏదైతే పూర్తి కావాలో పూర్తి అయ్యే వరకు మేము ఆలోచిస్తాము. పూర్తి అయిన తర్వాత దీన్నే గవర్నమెంట్ ఒప్పుకుంటే లీగల్ పార్టీగా దీన్ని ఫ్లోట్ చేస్తాం అనేటువంటిది అనుకుంటున్నాం. చేస్తుందా చేయదా దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మావోయిస్టు పార్టీలో స్పష్టంగా రెండు వర్గాలు ఉన్నాయి సార్. ఒకటి దేవ్జీ మల్లారాజ్ రెడ్డి వర్గం అని చెప్పేసి, సోను ఆశన్న వర్గం అని చెప్పేసి రెండు వర్గాలుగా చీలిపోయినాయి. మీ ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయా, లేకపోతే కల్పించబడ్డాయా? ఎట్లా మీ మధ్య విభేదాలు? అసలు మా మధ్యలో అయితే విభేదాలు లేవు. ఒకటి ఇక ఇప్పుడు ఈ ఉద్యమంలో తీవ్ర నష్టాలు జరగడంతో సోను ఆశన్న వాళ్ళేమో ప్రభుత్వంతో అది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యారు. మేము వెళ్ళలేదు. బయటికి వచ్చే క్రమంలో మేము అరెస్ట్ అయ్యి ఇక్కడ సరెండర్ చూపించబడ్డాం. కాబట్టి ఈ రెండు కూడా భిన్నమైనటువంటివే. అది దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేము ప్రజల కోసం పనిచేద్దాం, వాళ్ళు కూడా ప్రజల కోసం పనిచేస్తాం అన్నది. అయితే వాళ్ళు పోయినటువంటి పద్ధతులు సరి అయినవా కావా అనేటువంటిది వాళ్ళు ఏమైనా ఆత్మవిమర్శ చేసుకుంటే తిరిగి కలిసి పనిచేయడానికి పాసిబిలిటీస్ ఉండొచ్చు భవిష్యత్తులో. అంటే వాళ్ళు చేసేటటువంటి తప్పులు మీరు కూడా చాలా, వాళ్ళు లొంగిపోయినప్పుడు కూడా చాలా రకాల విమర్శలు చేశారు. ఆశన్న కూడా చాలా స్పష్టంగా చెప్తారు, మేము లొంగిపోలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. ఆశన్న అదే చెప్తున్నారు, మీరు కూడా అదే చెప్తున్నారు కదా, మీకు వాళ్ళకి అంటే ఇద్దరు సేమ్ అంటున్నారు కదా. ఆశన్న చెప్తున్నటువంటిది లొంగిపోలేదని అంటే ప్రభుత్వ బలగాల యొక్క సహాయాన్ని ఎందుకు కోరి ప్రభుత్వ బలగాలను తెచ్చి వాళ్ళ చుట్టూ పెట్టుకున్నారు అంటే పార్టీ దాడి చేస్తుంది అనేది కదా. పార్టీ దాడి చేయదనేది ఆశన్నకు అక్టోబర్ 10వ తారీఖు రాత్రి నుంచి 11వ తారీఖు తెల్లవారి దాకా ఆయనతో మాట్లాడి
మీరు రాష్ట్ర కమిటీ ప్రకటన చూసి మీరు గందరగోళ పడకండి. నిన్నటి దాకా మీ రాజకీయాలు వేరు నిన్నటి నుంచి వేరు అయినప్పటికీ మేము మీ మీద భౌతిక దాడులు చేయము అనేటువంటి స్పష్టంగానే వ్యక్తం చేసినాం. మీరు పోతున్న మార్గం సరైనది కాదు, ఆ పద్ధతి. లేదా వ్యక్తులుగా ఈ ఉద్యమంలో మేము రక్షించబడాలంటే మీరు పోండి, మీ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ సమీకరించి వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసిపోవడం అనేది సరైనది కాదనేటువంటిది ఆయనకు చెప్పాను, సోనుకు చెప్పాను. సో ఇప్పుడు ఆశన్న రీసెంట్ గా వచ్చిండు, అమర్ల సమాజ కుటుంబంలో కలిసిండు. సో సోను కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఊర్లో వాళ్ళని కలిసిండు. వాళ్ళ అంతా కూడా చెప్తున్నారు మేము ప్రజాపంతాలు పోతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు. సో మీరు అన్నారు ఇంతకుముందు వాళ్ళు కొంత సమీక్షించుకుంటే కలిసి పనిచేయడం సిద్ధంగా మీరు అంటున్నారు. సో వాళ్ళు కూడా సేమ్ మిమ్మల్ని కూడా మీరు కూడా సమీక్షించుకుంటే కలిసి పనిచేయ వాళ్ళు కూడా సిద్ధం అనుకుంటే అందరూ కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుందా? ఇక అది సమీక్షించుకున్న తర్వాత చెప్పగలుగుతాం. వాళ్ళు కూడా మీరు కూడా సమీక్షించుకుంటే అనే మాట వాళ్ళు తమ ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆత్మవిమర్శన చూసి ఒక మీటింగ్, ఇప్పుడు మేము ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం కదా, పార్టీ నాయకత్వంతో మాట్లాడాలి, జైలు ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, ప్రజలతో మాట్లాడాలి, ఇవన్నీ అనుకున్నాం కదా. అది పూర్తి చేసుకున్న తర్వాత ఆలోగా వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే తిరిగి ఆలోచించడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది చెప్తున్నాను నేను. ముందు అయితేనేమో వాళ్ళ తప్పును గుర్తించడం, మేము తప్పు చేయలేదు కదా, మేము ఒక అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యి ఇక్కడ మీడియా ముందు చూపించబడ్డం తప్ప మేము వాళ్ళలాగా వచ్చి లొంగిపోలేదు, తర్వాత వాళ్ళలాగా పార్టీని చీల్చలేదు. అయితే ఇప్పటికీ పరిస్థితులు విషమించినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు అమరవీరుల గురించి అంత శ్రద్ధాశక్తులు ఉంటే మొత్తం పార్టీకి ప్రజా సంఘాలకు అన్నిటికీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మీడియా ముఖంగా అంటే మీడియా ముఖంగా ముందు ఒక సంవత్సరం ముందు కగార్ అభియాన్ స్టార్ట్ చేసినప్పుడు విజయ్ శర్మ కూడా ఫోన్ నెంబర్ ఇచ్చిండు, వైర్లెస్ నెంబర్ ఇచ్చిండు కదా, దానికి ఎవరు వైర్లెస్ చేయలేదు, ఫోన్ చేయలేదు. మరి ఈయన ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, సోని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఏంటంటే అది ప్రభుత్వంతో కలిసి ఉన్నారు కాబట్టి నాడు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల మీద పనిచేస్తాం అనుకుంటే వాళ్ళ తప్పుడు పద్ధతుల్లో పోయిండ్రు అనేటువంటిది మేము విమర్శ చేస్తున్నాం. వాళ్ళు ఏమైనా ఆలోచించుకుంటే భవిష్యత్తులో కలవడానికి అగర్భ శత్రువులమే కాదు దోకా ఇచ్చిండ్రు, పార్టీని విభజించిండ్రు అనేటువంటిది స్టేట్కు దాడి చేయడానికి అనుకూలతలు కల్పించిండ్రు అనేది మేము మీడియాకి. అంటే మీరు అంటే మీ మెయిన్ అనుమానం ఎక్కడ వచ్చింది సార్? అంటే సోను ఆశలోకి పోయిన తర్వాత ఏదన్నా ఇన్ఫార్మర్ వ్యవస్థ మొత్తం కూడా వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళి మీ గురించి సమాచారం మొత్తం మహారాష్ట్ర పోలీసులకు కానీ లేకపోతే బలగాలకు కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ బలగాలకు ఇచ్చారనేటువంటి అనుమానం ఏమైనా ఉన్నాయా మీకు? అలాంటి అనుమానాలు ఏమి లేవు. అది అట్లా వీళ్ళు కోర్టులో లేకుంటే ఇన్ఫార్మర్ నెట్వర్క్ సహకరించి చేస్తున్నారు అనేది కాదు. ఒక పార్టీ ఒక బలమైనటువంటి పార్టీగా ఉండి దెబ్బతింటూ వస్తున్నది, మరింత దెబ్బతినడానికి వీళ్ళ యొక్క సరెండర్లు దోహదపడ్డాయి. అది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చర్చ కూడా జరుగుతుంది సార్, నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కావచ్చు లేకపోతే హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఆశన్న సోను వాళ్ళకు సంబంధించిన లొంగుబాటు తర్వాతనే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇవన్నీ ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా ఇదంతా కూడా వాళ్ళని చంపిరు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు అసలు? అట్లా ఒకవేళ సరెండర్ కావాలనుకుంటే వాళ్ళు ఆ రకమైనటువంటి ఘాతక చర్యలకు పూనుకోవచ్చు, కానీ అయితే అట్లా జరిగిందా మనం ఇంకా సమగ్రంగా విశ్లేషించుకోకుండా అనవసరంగా ఆరోపణ చేయడం అనేటువంటిది ఉపయోగకరం కాదు. ఒక్కటి ఏంటంటే మీడియానే రాస్తున్నది రామచంద్రారెడ్డి సత్యనారాయణ రెడ్డిల ఎన్కౌంటర్లకు కారణము వీళ్ళే అనేటువంటిది సతీష్ అవరు సోను అనేటువంటిది రాసినాయి. తర్వాత ఈ మన ఈ మిగతాది కూడా ఇన్ఫర్మేషన్ స్టేట్కు అందిస్తున్నారు అనేటువంటిది కూడా రాసింది. దాన్ని ఇంకా కొంత లోతుగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు ఒకటేంటంటే క్రమశిక్షణ రాహిత్యంగా ప్రతి పార్టీ సభ్యుని పిలిచి బ్రెయిన్ వాష్ చేయడం అనేటువంటిది జరిగి వాళ్ళు సింగిల్గా పోకుండా 300 మందికి పైనగా తీసుకొని వెళ్ళినటువంటి దాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం. అది ఆ రకంగా పోయినరు కాబట్టి వాళ్ళు దాని మీద ఆత్మవిమర్శ చేసుకుంటే రేపు కలిసి పని చేస్తామా లేదా కలిసి పని చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయా, వాళ్ళు ఏమైనా రాజకీయ పార్టీలో చేరుతారా, లేదనుకుంటే
ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తారా అనేటువంటిది ఇంకా మాకు అర్థమే కాలేదు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా కలిసి పనిచేస్తామనే దానికన్నా వాళ్ళ ఆత్మ ఆలోచన చేసుకొని కలవటానికి వస్తే తిరిగి ఆలోచించుకోవటానికి అనుకూలతలను వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుందేమో అనేది నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా. ఇక మాకు కలిసినటువంటి మాతో ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరు ఏం మాట్లాడతారనేది రేపు చర్చించిన తర్వాత నిర్ధారించుకోవచ్చు. చివరిగా తెలంగాణ సమాజం కానీ దేశ ప్రజలకు కానీ మీరు చెప్పదలుచుకున్నారు? తెలంగాణ సమాజానికి కానీ, దండకారణ్యం కానీ, బీహార్ జార్ఖండ్కి కానీ పోరాడి మనం ఎన్నో విజయాలను సాధించినాం. అయితే ఇప్పుడు పోరాడి మళ్ళీ తిరిగి మన ఉద్యమాన్ని రివైవ్ చేయడం అనేది ఈ పాత పద్ధతుల్లో సాధ్యం కాదు. కాబట్టి నూతన పద్ధతులు ఎంచుకొని ప్రజలను సంఘటితపరిచే కార్యక్రమంలో మీరంతా అంటే పార్టిసిపేషన్ కండి. మనం అందరం కూడా ప్రజా సమస్యల మీద పోరాడదాం, సంఘటితం అవుదాం, తిరిగి మనం ప్రజాస్వామిక కర్తవ్యాలను చేపట్టే విధంగా సమాజం తయారవుతే దాని వైపు పురోగమిద్దామని చెప్పగలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ది బెస్ట్. మీరు కూడా ఇంకా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల వైపు పోరాడాలని చెప్పేసి తెలంగాణ సమాజం కూడా ఎదురుస్తూ ఉంది. సో ఆ దిశగా మీ యొక్క ప్రయత్నం చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇది మల్లా రాజిరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూ ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.